హిందువుల గోభక్తిని, వారి నమ్మకాలను ఎగతాళి చేయడానికి ఒక ఆయుధంలా తరచూ వాడే మాట, ఒక్కసారి కేరళకు రా, నీకు పరోటాతో బీఫ్ తినిపిస్తాం. అన్నిటికన్నా విషాదం ఏంటంటే ఈ మాటను అంటున్నది ఇతరులు కాదు, హిందూ సమాజంలోని వారే. గోమాత పవిత్రమైనది. ఈ మాట ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వినిపిస్తున్న ఒక ప్రగాఢమైన నమ్మకం. కానీ అదే మాట ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రంలో ఒక పెద్ద వివాదంగా మారుతోంది. ఒకప్పుడు సహజంగా ఉన్న ఈ విశ్వాసం ఈనాడు ఒక వివాదాస్పద వ్యాఖ్యగా ఎలా పరిగణించబడుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మన చరిత్రలోనే, అక్కడి మన వర్తమాన సామాజిక పరిస్థితుల్లో దాగి ఉంది. ఏ గోమాతను కాపాడటానికి వాళ్ల పూర్వీకులు ప్రాణత్యాగాలు చేశారో అదే గోవుకు సంబంధించిన మాంసాన్ని అడ్డుపెట్టి ఒక హిందువు మరో హిందువుని అవమానించే దుస్థితి నెలకొంది. ఇది ఒక సమాజంగా హిందువులు ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తుకు నిదర్శనం. కేరళలో హిందువుల పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఒక హిందూ సభను నిర్వహించాలన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా, జనాభా పరంగా ప్రతి వీధిలో, ప్రతి నియోజకవర్గంలో వారు అణిచివేతకు గురవుతున్నారు. ఈ నిరంతర ఒత్తిడి ఫలితంగా అక్కడి హిందూ సమాజంలోని ఒక వర్గం ఒక విచిత్రమైన మానసిక స్థితిలోకి జారిపోయింది. We both are from Kerala. We born in two different Hindu families. We are eating beef today. నిపుణులు దీనిని స్టాక్ హోమ్ సిండ్రోమ్ తో పోలుస్తారు. అంటే తమను హింసించే వారి సిద్ధాంతాలని వీరు సరైనవిగా భావించడం ప్రారంభిస్తారు. మనం మన హిందూ గుర్తింపును మరీ ఎక్కువగా ప్రదర్శిస్తున్నందుకే ఈ సమస్యలు వస్తున్నాయేమో. మనం కూడా వాళ్లతో కలిసిపోతేనే, బీఫ్ తింటేనే ఇక్కడ ప్రశాంతంగా జీవించగలం అని సర్ది చెప్పుకుంటున్నారు. ఇది ఒక ఆత్మ వంచన. మరి అసలు ఈ బీఫ్ తినే అలవాటు కేరళకు, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని తెగలకు ఎలా వచ్చింది? ఇది వాళ్ల పురాతన సాంప్రదాయమా అనే ప్రశ్న తలెత్తుతోంది. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఇది చాలా ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయం కాదని, ఇది చారిత్రక దండయాత్రల వల్ల బలవంతంగా రుద్దబడిన ఒక అలవాటని స్పష్టమవుతుంది. ఇది ఒక సాంస్కృతిక అలవాటు కాదు, ఒక చారిత్రక గాయం. ఉదాహరణకు కేరళ చరిత్రను చూస్తే టిప్పు సుల్తాన్ పడయోట్టం పేరుతో మలబార్ ప్రాంతంపై చేసిన దాడి ఒక చీకటి అధ్యాయం. ఆ దండయాత్రలో హిందువుల మత విశ్వాసాలను కూకటి వేళ్లతో పగిలించడానికి, వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి బలవంతంగా గోమాంసం తినిపించారు. ఇదే విధమైన దారుణాన్ని అతను కూర్గ్ ప్రజలపైన ప్రయోగించాడు. ఆ దండయాత్ర తరువాత కొందరు తిరిగి తమ పాత సాంప్రదాయాలను అందుకున్నా ఆ అవమాన భారాన్ని మోయలేక కొందరు ఆ కొత్త అలవాటుతోనే స్థిరపడిపోయారు. ఈ రోజు కేరళలో బీఫ్ ఒక సాధారణ ఆహారంగా మారిందంటే దాని వెనుక ఉన్నది సాంస్కృతిక వారసత్వం కాదు, అది ఒక చారిత్రక విధ్వంసం యొక్క మిగిలిన గుర్తు. గోవధ నిషేధం అనేది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన అంశం కాదు, ఇది ఒక విస్తృతమైన ధార్మిక సూత్రం. దీనికి నిలువెత్తు ఉదాహరణ సిక్కు పాలకుడైన మహారాజా రంజిత్ సింగ్. ఆయన రాజ్యంలో గోవధకు శిక్ష మరణదండన. దానికి క్షమాభిక్ష ఉండేది కాదు. గోవులను వధించే వారిని తుదముట్టించడానికి ఆయన తన సైన్యాన్ని పంపినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది గోరక్షణ ఈ నేల యొక్క ధర్మంలో అంతర్భాగమని చూపిస్తుంది. కాబట్టి పరోటాతో బీఫ్ తిను అని ఎగతాళి చేస్తున్న వారు తమకు తెలియకుండానే తమ పూర్వీకులు ఎదుర్కొన్న హింసను, అవమానాన్ని గుర్తు చేస్తున్నారు. తమ సాంస్కృతిక మూలాలపై జరిగిన దాడిని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ చారిత్రక వాస్తవాలను అర్థం చేసుకోవడం, హిందూ సమాజం మేల్కొనడం చాలా ముఖ్యం. తమపై రుద్దబడిన బానిస మనస్తత్వాన్ని బదిలించుకుని తమ ధర్మానికి, సంస్కృతికి కొన్ని రాజీ పడలేని విషయాలు ఉన్నాయని గుర్తించాలి. గోమాత పవిత్రత అలాంటి ఒక రాజీ పడలేని విషయం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉంది. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. జై హింద్.